సార్ అన్న. మెగా అభిమానిగా సినిమా చేస్తున్నారు. అవునన్న. సార్ ఆళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? మెగా ఫ్యాన్స్ సపోర్ట్ మీకు? అన్న నాకు అంటే మీరు దాని నుంచి ఒక క్వశ్చన్ ఇస్తే బాగుండు అని చెప్పి మనసులో అనుకుంటున్నాను నేను యాక్చువల్‌గా. నీకేమైనా ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారని చూస్తున్నాను. ఎవరు అది కూడా అడగలేదు. చెప్పండి. నా అంతట నేనే చెప్పేసుకుంటాను సిగ్గు లేకుండా. అదేంటంటే ఇప్పుడు ఊహ తెలిసాక నాకు తెలిసిన హీరో, స్టార్ హీరో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. మా అమ్మతో, మా నాన్నతో స్కూల్ ఎగ్గొట్టేసి, మా నాన్నతో అంటే స్కూల్‌కి వెళ్ళకుండా కూడా మా నాన్న కొట్టేసేవాడు. ఏందన్న అప్పట్లో రూ. 5 రూపాయలు ఉంటే పామార్ అనేది మా ఊర్లో ఉండేవాడిని నేను. పామార్ నుంచి ఉయ్యూరుకి రూపాయి టికెట్ లారీకేసి వెళ్ళిపోయేవాడిని. సినిమా టికెట్ రూపాయన్నర. సినిమా చూసి రూ. 10 సోడా తాగేవాడిని మధ్యలో. మళ్ళీ వచ్చేటప్పుడు లారీ ఎక్కి ఇంటికి వచ్చేవాడిని. కరెక్ట్ స్కూల్ వదిలిపెట్టడానికి ఇంటికాడ ఉండేవాడిని. అంత పంక్చువాలిటీ మెయింటైన్ చేసి ఆ సినిమాలో అప్పట్లో యుద్ధభూమి. అసలు ఆ బండి చక్రం దగ్గర చిరంజీవి గారు మిషన్ గన్ పట్టుకుంటే నీ అమ్మాయి మిషన్ గన్ నాకు దొరికితే బాగుండు, ఎక్కడ దొరుకుద్దని ఆ చిన్నపిల్లల వయసులో మనకు ఆలోచనలు. మీకు తెలీదన్నా చిరంజీవి గారికి అంటే ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తారు కదా, మామూలుగా జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు మన టైంలో పావలా ₹2 షీట్ ఉండేది, పెద్ద 8 ఉండే అందులో. ఆటల్లో చిరంజీవి మొత్తం గన్ను పెట్టుకొని రక్తాలు ఏక్తాలు కారే ఫొటోస్ టీచర్స్కి ఇచ్చేవాడిని. ఒరే ఏంట్రా ఏ గ్రీటింగ్స్ ఇస్తారంటే సార్ అంటే మేము పోటీగా కొనుక్కునేవాళ్ళం షార్ట్లు కొనుక్కొని ఏదైతే చిరంజీవి గారిది యుద్ధభూమి అని చెప్పాను కదా ఇంకా మైండ్లో ఉంది. అది మిషన్ కని పట్టుకునేది మిస్తే ఎవడన్నా ఇస్తారా అని అడిగేవాళ్ళు. ఏమో సార్ నాకు తెలియదు మా ఈయనే అన్నిటికి అని చెప్పి అలా 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 ఆ స్టేజ్లో ఉన్న ఒక పిల్లాడు ఉన్న స్థాయి నుంచి చిరంజీవి గారు నా పక్కన కూర్చొని ప్రజారాజ్యం పార్టీ ఓపెనింగ్ సెరమనీలో భుజం మీద చేసి ఒకసారి ఆ తిరుపతి మీటింగ్ పెట్టు అన్నారంటే పులకరించిపోయాను. ఇంకేం కావాలి జీవితానికి? నాకు అనిపించింది పర్సనల్గా ఎవరి ఎమోషన్లు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నా ఎమోషన్ వచ్చిందంటే ఆయన భుజం మీద చేసి ఒకసారి అది పెట్టాను. చాలా బాబు జీవితానికి ఆయన ఇప్పుడు వస్తాడా అని ఇక్కడ కూర్చుంటాను ఎదురు చూస్తూ ఉంటాను. కేసీ గారు వస్తున్నారు అనగానే తక్కువ నేను ముందు మేకప్ అయిపోయి రెడీగా. ఎందుకంటే నీట్గా ఉండాలి ఆయన దగ్గర కొంచెం అని. మనము దేవుడి చిన్న 40 వేసులు అని కొంచెం ఉన్నంతలో కొద్దిగా కొంచెం ఖర్చు తుడుచుకోవడం అయ్యి మేకప్లు అంటే అలా కూర్చొని చక్కగా అది నాకు బెస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అన్న. నెక్స్ట్ ఒకసారి 12 గంటల టైంలో నేను మానిటరింగ్ చేసేవాడిని, మీడియా మానిటరింగ్ అంతా మొత్తం చూసుకునేవాడిని. 12 గంటల కళ్యాణ్ టప్పని డోర్ తీసాడు. ఏసీ పోద్ది కదా, నేను చక్కగా పొజిషన్లో ఎలా ఉన్నానంటే కాలు మీద కాలు వేసుకొని టేబుల్ మీద 12ంటికి ఎవడొస్తాడు మనం అందరిలాగానే కాలు మీద కాలు వేసుకుని అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాం. ఒక న్యూస్ 8 ఛానల్స్ ఏమేమి వస్తున్నాయి మొత్తం రికార్డింగ్ అవుతూ ఉంటాయి. టక్మని మనకి ఏదన్నా హైలైట్ కనిపించింది నోట్ చేసుకోవాలి. నేను మానిటరింగ్ తెలుసు కదా, మీ అందరూ తెలుసు కదన్నా. కూర్చుంటే టక్మని డోర్ తీస్తే అలా తీసా కళ్యాణ్ బాబు నుంచి ఉన్నారు ఎదురుగా. ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి. అసలు కాలు తీయటాకే వణికిపోతుంది కాలు. నిదానంగా లేచి నుంచుని చేతులు కట్టుకుంటే వచ్చి కూర్చున్నాడు ఆయన. ఊరికి ఆయన టకటక నాతో ఏం మాట్లాడాల టకటక చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఆ పేపర్స్ రాసుకొని ఉంటాను కదన్నా మొత్తం లైన్గా ఏమిటి హెడ్లైన్స్ అన్నీ అవి చూశారు. నీకు తెలంగాణ వచ్చా అన్నారు. భాష రాదు సార్ అన్న. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, తెలంగాణ లాంగ్వేజ్ వచ్చాను. రాదు సార్ అన్న. ఆ ఒక్క మాట నాతో మాట్లాడింది ఆయన. నాకు చూసుకో ఇంకా అది ఒకటి అట్లా కలవాల్సిన వాళ్ళని అతి దగ్గర కూర్చొని పర్సనల్గా మాట్లాడినా అది నా జీవితంలో మర్చిపోయిన రోజులు అన్నాయి, నో డౌట్ అందులో.